ఏపీ సీఎం చంద్రబాబు గారికి ఒక ప్రశ్న. 70% పూర్తయిన అమరావతిని వదిలేసి రాజధానిని విశాఖకు మారుస్తున్నాడంటూ గత ముఖ్యమంత్రిని తుగ్లక్, జగ్లక్ అని మీరు, మీ పార్టీ నేతలు విమర్శించారు. ఇప్పుడు ఆ అమరావతి పూర్తి కాలేదని, వేల కోట్లు కావాలని, భూములు కావాలని మీరే చెబుతూ రెండోసారి ప్రారంభ వేడుకలకు సిద్ధమవుతున్నారు. ఈ సంగతి పక్కన పెడితే గన్నవరంలో ఎయిర్పోర్ట్ ఉండగా దాని విస్తరణ పన్ను 7 ఏళ్లుగా జరుగుతూ ఉండగా మళ్ళీ అమరావతిలో కొత్త ఎయిర్పోర్ట్ అంటున్నారు. దీనిని తుగ్లక్ వ్యవహారం అని కాకుండా ఏమని పిలవాలి? 700 కోట్లతో కొత్త టెర్మినల్ కట్టి రన్వే ఎక్స్టెన్షన్ కోసం 700 ఎకరాలు పూలింగ్ చేసి అందుకు బదులుగా వారికి అమరావతిలో భూములు ఇచ్చి పార్కింగ్ తదితరాలన్నింటికీ మరో 500 కోట్ల దాకా వెచ్చించి గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం కోసం ఇంత చేసిన తర్వాత ఇప్పుడు పక్కనే అమరావతిలో కొత్త ఎయిర్పోర్ట్ కట్టాలనుకోవడం దేనికి సంకేతం? ఇది పూర్తిగా గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని దెబ్బతీయడం కాదా? అదే జరిగితే భవిష్యత్తులో అది మరో బేగంపేట విమానాశ్రయంగా మారుతుందనే వారికి మీరేం సమాధానం చెబుతారు?